నా భారత్ మాతకి నా హృదయపూర్వక వందనాలు. ఈ పవిత్ర భూమి మీద పుట్టడం మన అదృష్టం. ఈ గాలి పీల్చడం మన గర్వం. ఈ నేల మీద నడవడం మన భాగ్యం. కానీ ఈ స్వాతంత్ర్యం మనకు ఊరిక రాలేదు. లక్షలాది కన్నీలు, వేల వేల మంది వీరుల రక్తం, ఎన్నో కుటుంబాల బాధలు, ఎన్నో తల్లుల ఎదురు చూపులు, ఎన్నో అమ్మాయిల ప్రార్థనలు, ఇలాంటి అనేక త్యాగాల ఫలితమే మన స్వేచ్ఛ, మన స్వాతంత్ర్యం. ఒకవైపు గాంధీజీ అహింసా మార్గం చూపించాడు, మరోవైపు భగత్ సింగ్ నవ్వుతో ఉరికంబం ఎక్కాడు, అల్లూరి సీతారామరాజు అడవిలో గర్జించాడు, సుభాష్ చంద్రబోస్ నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను అని పిలిచారు. వాళ్ళు కలలు కన్నా భారతం మన చేతుల్లో ఉంది. ఇప్పుడు మన పోరాటం ఆయుధాలతో కాదు, ఆలోచనలతో, అసత్యంతో కాదు, నిజాయితీతో, ద్వేషంతో కాదు, ప్రేమతో, సోమరితనంతో కాదు, కష్టపడి పని చేయడంతో. మన చేతుల్లో పుస్తకం ఉంటే మన గుండెలో భారత్ మాత ఉండాలి, మన మాటలో మర్యాద ఉండాలి, మన నడవడికల్లో నిజాయితీ ఉండాలి, మన విజయాల్లో దేశ గర్వం కనిపించాలి. ఒక మొక్క నాటితే మన భారతాన్ని పచ్చగా చేస్తాం. ఒక మంచి పని చేస్తే మన దేశాన్ని గొప్పగా మార్చేస్తాం. ఒక సహాయం చేస్తే మన మానవత్వాన్ని నిలబెడతాం. గుర్తించుకోండి, దేశం అంటే కేవలం భూమి కాదు, దేశం అంటే మన ప్రజలు, దేశం అంటే మన సంస్కృతి, దేశం అంటే మన భాష, దేశం అంటే మన బాధ్యత. మనం ఎప్పుడూ అడగాలి, దేశం నా కోసం ఏం చేస్తారని కాదు, దేశం కోసం నేనేం చేస్తున్నానని. ఏ రోజు ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నకి సమాధానం కనుగొనగలిగితే మన భారతదేశం ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. రండి, కులాలు మర్చిపోతాం, మతాలు మర్చిపోతాం, భేదాలు పక్కన పెడతాం, చేతులు కలుపుతాం, మన హృదయాలని ఒక్కటిగా మార్చేస్తాం. మన జాతీయ జెండా ఎప్పుడూ గర్వంగా ఎగురుతూ ఉండాలంటే మన ప్రవర్తన కూడా ఆ జెండలాగే గొప్పగా ఉండాలి. చివరిగా, మన వీరుల త్యాగాలు వృధా కాకూడదంటే మన చదువు దేశానికి ఉపయోగపడాలి, మన విజయం మన భారత్ మాతకి అంకితం కావాలి, మన జీవితం మానవత్వాన్ని ప్రచారం చేయాలి. మనం అందరం కలిసి గర్వంగా గట్టిగా చెప్తాం, జై హింద్.